ఒక చిన్నది నయమాను మనసులోకి ఒక మార్పు పుట్టడానికి ఆమె ఒక కేంద్ర బిందువుగా మారింది. మాట్లాడుతుంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. ఇశ్రాయేలు చిన్నది, నయమానులో ఇశ్రాయేలు దేవుడే గొప్పవాడనే ఆలోచన పుట్టడానికి ఒక కారకురాలైంది. చూడండి ఎన్ని చేసిందో. ఇశ్రాయేలు చిన్నది, ఆకాశమందున్న దేవుడైన యెహోవానే గొప్ప దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని రుజువుపరచడానికి ఒక నిదర్శనంగా మారింది. దేవునికి స్తోత్రం. ఎలా మారింది? ఎలా మారింది చెప్పాలి మీరు. ఎలా మారింది? ప్రార్థన, ఇంకా ప్రార్థనే ఇంకా మీలో నుండి రావాలి, అప్పుడు నాలో నుండి వస్తుంది వాక్యం. ప్రార్థన ఒక్కటేనా? లేదు. ప్రవర్తన ఒక్కటేనా? కాదు. ఆమె స్వభావం ఒక్కటేనా? లేదు. ఆమె అంతరంగం ఒక్కటేనా? కాదు. ఇటు చూడాలి తల్లి. గుణం 12 ఏళ్ళు లేవు నిండా, గుణం చూస్తే గొప్పది. 12 ఏళ్ళు లేవు నిండా, స్వభావం చూస్తే చాలా గొప్పది. 12 ఏళ్ళు లేవు నిండా, ఆమె అంతరంగం చూస్తే చాలా గొప్పది. 12 ఏళ్ళు లేవు ఒక చిన్న అమ్మాయి, ఆమె క్యారెక్టర్ చూస్తే ఒక సైన్యాధిపతినే దేవుని వైపుకు త్రిప్పటానికి ఒక మాట చెప్పాలంటే ఆమె ఒక రూట్ మ్యాప్గా మారింది. కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దారి తప్పినను నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నీచిన దేవా. పాడండి. నీవేనా? కాస్త నోరు తెరవండి, నిద్రమత్తుపోతే. వన్స్ మోర్. నీవేనా మంచి కాపరివి. పాడాలి. నీవేనా మంచి కాపరివి. బోలో కృష్ణ మహారాజ్కే. కాస్త ఇలా పెట్టుకోకండి, నిద్ర వచ్చిద్ది. ఇలా పెట్టుకోకండి, మత్తు వచ్చేసిద్ది. ఇలా కూర్చోకండి, తూలొచ్చిద్ది. వాక్యం